అందుకనే ఆయన ప్రియ శిష్యులని ఆయన అంటున్నాడు, ఒక్క గడి అయినా మీరు మెలకువగా ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే ఆయన ఎన్ని గడియలు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఒక్క గడియను ఆయన కోరుకున్నాడనేది మనం అక్కడ పరిశీలన చేసుకోవాలి. అంటే యేసు ప్రభు వారి యొక్క పని ఏంటంటే ప్రార్థన చేయటమే, అద్భుతాలు చేయటము, అనేకులకు కూడా ఆయన మాదిరిగా జీవించడమే యేసు ప్రభు వారి యొక్క జీవితము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులు ప్రతి బిడ్డలో కూడా సేవకులు, విశ్వాసులు ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన ఒక్క గడియను శిష్యులను కోరుకున్నాడంటే రోజులో అనేకమైనటువంటి గడియలను ఆయన ప్రార్థించేవాడిగా ఉండాలి. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించట చూసి ఎలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నదంటే ఏంటి? అక్కడ మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడేటువంటి గడియ వచ్చి ఉన్నది. ఆ గడియ వచ్చి ఉన్నదంటే ఆయనను సిలువ వేయుటకు గడియ వచ్చి ఉన్నది. ఆ గడియ వచ్చి ఉన్నదంటే ఆయనను బంధించటానికి గడియ వచ్చి ఉన్నది. ఆయనను పిడిగుద్దులు గుద్దడానికి గడియ వచ్చి ఉన్నది. ఆ సమయము వచ్చి ఉన్నది. యావత్ ప్రపంచము కొరకు కూడా ఆయన మరణించడానికి ఆ గడియ వచ్చి ఉన్నది. శిష్యులను ప్రార్థించమని అడుగుతున్నాడు. ప్రార్థించండి. ఆ గడియ రానే వచ్చి ఉన్నది. దొంగల చేతికి, పాపుల చేతికి అప్పగింపబడేటువంటి గడియ వచ్చి ఉన్నది. యెషయా గ్రంథములో ఏర్పడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడేటువంటి గడియ వచ్చి ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల కాల వ్యవధి కలిగినటువంటి ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన మరణము నుండి తిరిగి లేపబడడానికి ప్రార్థన కావాలి. శోధనను ఎదుర్కోవడానికి ప్రార్థన కావాలి. ఆయన పాపుల కొరకు మరణించడానికి కూడా ప్రార్థన కావాలి. కానీ శిష్యులు మత్తుగా నిద్రపోతూ ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, ఒక్క గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? అంటే అప్పగింపబడేటువంటి సమయానికి, శోధన కలిగినటువంటి సమయానికి ఆయన ప్రార్థన ధూపం వలె వెలుస్తున్నది. ఒక్క గడియ కూడా పడుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు శోధన సమయములలో. ఈరోజు మనకు శోధన వస్తే విశ్వాసులు ఏం చేస్తున్నారో తెలుసా? పాస్టర్ గారికి, పాస్టమ్మ గారి మీదకు వదిలేస్తున్నారు. ఈరోజు సంఘములో ఈ బిడ్డలకి చిన్న శోధన కలిగిన, చిన్న కష్టము కలిగిన, చిన్న వ్యాధి కలిగిన, చిన్న సమస్య వచ్చిన, మా అమ్మగారు ప్రార్థన చేస్తుందిలే, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారులే, మా పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారులే అనేటువంటి సాకులు చెప్పుకుంటూ బ్రతికేటువంటి సంఘాలుగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక్క గడియ కూడా ప్రార్థించేటువంటి సత్తా లేనటువంటి జనసమూహము, కొద్ది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేనటువంటి అసమర్థత కలిగినటువంటి బ్రతుకులు ఈరోజు మనలో మనం చూసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. కాబట్టి దశలోనికులు రాసినటువంటి మొదటి పత్రికలోని మనము 5:1 కూడా మనం చూసుకున్నట్టయితే, సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చును అలాగని ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలియను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రాత్రి వేళ దొంగ ఎలాగా వచ్చును అలాగనే ప్రభు దినము వచ్చును.
ఆ కాలమును గురించి, ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు రాయనక్కరలేదు. ఆ కాలమును, ఆ సమయమును అనగా రెండవ మారు మధ్యాకాశములోనికి వచ్చేటువంటి కాలమును గురించి, సమయమును గురించి రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును, అలాగనే ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలియను. ప్రభు దినము వచ్చునని మనకు తెలుసు. మనందరం కూడా ఇప్పుడు ఆ గడియలోనే ఉన్నాము. ప్రభు దినము వచ్చే గడియలో ఉన్నాము. ఇప్పుడు మనమందరము కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే గడియలో ఉన్నాము. ప్రభువుతో సహవాసము చేయడానికి గడియలో ఉన్నాము. మధ్యాకాశములకు కొనియాడిపోయే గడియలో ఉన్నాము. పెండ్లి కుమారుల విందులోనికి మనము గడిపే గడియలోనికి మనం ఉన్నాము. ఆకలి దప్పిక లేని గడియలోనికి మనం వెళ్ళేటువంటి సమయంలో ఉన్నాము మనము.